ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం పెరుగుతున్న ఎండల దృష్ట్యా స్కూల్ టైమింగ్స్, అదేవిధంగా వేసవి సెలవులకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతూ ఉండడంతో సామాన్య ప్రజలతో పాటు పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పనివేళను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత పెరగక ముందే పాఠశాలను ముగించాలని కోరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పనివేళలు మార్చాలని విద్యాశాఖను ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు చేరుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండలో మధ్యాహ్నం వరకు పాఠశాలలు నిర్వహించడం వల్ల విద్యార్థులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఉదయం 11 గంటల వరకే ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరుతున్నారు. చిన్నపిల్లలు ఎండ తీవ్రతను తట్టుకోలేరని, గదులు ఉక్కపోత వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతారని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఒంటిపూట బడులు నడుస్తున్నప్పటికీ 11 గంటల తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ఆ సమయానికే విద్యార్థులను ఇంటికి పంపడం మేలని విద్యా నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం అయితే కనుక ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక వేసవి సెలవుల షెడ్యూల్ అయితే కనుక ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉన్నాయి. అంటే మరో 10 రోజుల్లో సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే ఈ 10 రోజులు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తక్షణమే పని వేళల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయులు అడుగుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఒంటిపూట బడులు మధ్యాహ్నం 11 గంటలకే క్లోజ్ అయ్యే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు.